రోజున దేవుడు ఏం చెప్తున్నారంటే, నూతన పరచటానికి, మన జీవితంలో నూతన కార్యము చేయటానికి ఆయన సిద్ధము. మొదటిగా మనం చేయవలసింది స్టెప్ 1. ఆ నూతన పరుచుకోవాల్సినదేదైనా, నూతన పరుచుకోబోయేది ఏదైనా, దానికి కావాల్సిన వాగ్దానము మన దగ్గర ఉందా? ఆ పరిస్థితిని దేవుడి ముందు పెట్టావా? ఆ పరిస్థితిని దేవుడికి అప్పగించావా? అప్పగించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతో మాట్లాడతారు. ఆ పరిస్థితికి తగ్గ రేమా వాక్యాన్ని నీకిస్తారు. నేను ప్రార్థిస్తూ ఉన్నానండి. ఇంకా నేను వాగ్దానాన్ని పొందుకోలేదని అనుకుంటున్నావేమో, పర్వాలేదు. వాగ్దానము పొందుకునే వరకి, ఆ పరిస్థితి గురించి నీ ఆత్మలో, నీ మనస్సులో భయము పోయి విశ్వాసం అనే మొలక వచ్చే వరకి, ఆ వాగ్దానాన్ని కొరకు దేవుడి దగ్గర ప్రార్థించి, మొరపెట్టి అవసరమైతే ఆయన దగ్గర నుంచి ఇంకా ప్రత్యక్షంగా క్లియర్‌గా వినటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈరోజు ఆ వాగ్దానము లేకుండా, ఆ పరిస్థితికి తగ్గ రేమా లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి శరీరంతో చేసే ప్రయత్నాలు అవుతాయి తప్పితే, మనం ఆత్మతో చేసే ప్రయత్నాలు అవి అవ్వవు. అవి ఫలించటం కష్టము. ఫలించినా నిలవటము కష్టం. మొదటి స్టెప్‌గా వాగ్దానం మనం పొందుకుంటాం. రెండవదిగా పరిశుద్ధాత్మ పూర్ణుడవై నువ్వు పరిశుద్ధాత్మని పూర్ణుడిగా అండుటం అంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు వాగ్దానాన్ని పొందుకున్నావో, ప్రార్థనలో కూర్చొని ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా నువ్వు పొందుకున్న వాగ్దానాన్ని నువ్వు ప్రకటించు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఎలా కలిగిందో, దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకున్న రేమాని నువ్వు ప్రకటిస్తూ ఉండగా, ఖచ్చితంగా రేమా బయలుదేరి వెళ్ళి మన జీవితాలలో ఆ పాడైపోయిన స్థలాలని నూతన పరుచును. హల్లెలూయా!